వస్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. హాయ్ అండి, హలో, నమస్తే. నమస్కారం ప్రజలారా. పులి సీతా గారు ఈరోజు మన డిబేట్లో మాట్లాడటానికి మరియు కొన్ని మాటలకు విశ్లేషణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఏం మాట్లాడదలిచారు ఏంటనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పిస్తూ, ప్రత్యర్థులంటే వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పులి సీత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. పులి సీత గారు నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. బాగున్నాను. మిమ్మల్ని ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు వైసీపీ నాయకులకి అంటే చాలా మంది కౌంటర్లు ఇస్తారు. మీరు ఆ భాష, ఆ యాస, మీరు ఇచ్చిన కౌంటర్ల కంటే కూడా యాసకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అంటే మీరు రెగ్యులర్ గా అట్లాగా మాట్లాడతారా ఇంట్లో కూడా, లేదంటే కౌంటర్లు ఇవ్వడానికే ఆ యాస వాడతారా? ఏం లేదండి, మామూలుగా అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది బుక్ లాంగ్వేజ్. నేను ఊరు వెళ్ళిపోతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన అమ్మ వాళ్ళతో మా ఇంట్లో కానీ మేము మాట్లాడేది లాంగ్వేజ్ నెల్లూరు లాంగ్వేజ్ వస్తుంది. ఎందుకంటే పుట్టి పెరిగాం కాబట్టి అదే ఇది వస్తుంది అనమాట. అంతే, అంతకు మించి తేడా ఏం లేదు. మిగతా వాళ్ళకి మనకి కొంత తేడా ఉండాలి. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటారు, లోకేష్ గారు కూడా చూసారంట ఆ వీడియో, బాబు గారు కూడా చూసుంటారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని పిలుద్దాము అనే ఆలోచన అంటే ఇప్పుడు వచ్చి 4.5 నెలలు అవుతుందండి రాజకీయ వీళ్ళు పార్టీ గెలిచిన తర్వాత. ప్రజల గురించి ఆలోచిస్తారు తప్పితే ఇప్పుడు నా గురించి ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందరు బిజీగా ఉంటారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరు బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. అది ఎలా సంభవం చెప్పండి? నాకు కాల్ చేసి పిలిపించండి అంటే నాలాగా ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. చాలా మంది యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు. ఆ పని నేను చిత్తశుద్ధితో నా పని నేను చేసుకుంటూ పోతాను. ఏదో ఒక రోజు కాల్ వస్తే రావచ్చు, లేకపోయినా పర్వాలేదండి. ప్రజలకి మేలు చేయాలనుకున్నప్పుడు ఏదో ఉండి వెనకాతలు ఉంటేనా ముందు తెలియాలి కదా. అసలు అన్ని కష్టాలు తట్టుకుంటేనే కదా ఏదైనా వస్తుంది. ఒకే రోజు ఒకే సందర్భంలో 3 పార్టీల నుంచి మీకు కాల్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి. ఏ పార్టీలో జాయిన్ కావడానికి ఇష్టపడతారు మీరు? పెట్టేశారు కదా మీరు. అట్లేం లేదండి, ఏ పార్టీలో జాయిన్ అవుతాం అని అంటే. బాగా మాట్లాడుతున్నారమ్మా మీరు. మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ లాంటి గారు. అప్పుడు ఒకవేళ అలాగా వస్తే నేను ముందు ఇలా కాల్ వచ్చిందని మా వారితో చర్చించి మా వారు ఏది చెప్తే అది. మీ వారికి ఒక ఐడియా ఉంటుంది కదా? మా వారికి ఆయనకి అన్ని తెలుసు కదా, ఆయనకి ఐడియా ఉంటుంది. లేదే ఈ పార్టీకి వెళ్ళి ఆయన చెప్తారు కదా, అప్పుడు ఆయన ఏది చెప్తే అది వింటాను. అంటే మీకంటే ఒక కాదండి, 3 పార్టీలు మీరు చూస్తా ఉన్నారు. అవును. ప్రజల తరఫున మీ వాయిస్ వినిపిస్తా ఉన్నారు. అవును. మీకంటే ఒక ఆలోచన ఉంటుంది కదా, సొంత ఆలోచన ఎట్లుంటదండి? ఇప్పుడు రాజకీయ నాయకులు వేరు. రేపు ఏదన్నా అయితే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏదన్నా అయితే చెప్పండి సమాధానం. మీరు క్వశ్చన్ అడిగిండ్రు కదా, సమాధానం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బాధ్యతను విస్మరించారు కాబట్టి, వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. మీరు అలాగే చేస్తారా? మేము ఎందుకు చేస్తాము? మేము కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా అలా చేశారని చెప్పి మేము కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కానీ మంగళపూడి అనిత గారు వెళ్ళారు కదండి, వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. హోంమంత్రి పదవిలో ఉంది ఆవిడ, వెళ్ళి మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి కదా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఆయన పనులు ఆయన ఉంటాడు కదండి. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నీ దగ్గరున్న మీరే వెళ్ళలేదు. సో మీరు అడగకూడదు, వాళ్ళు ఇలా విమర్శించకూడదు, వీళ్ళు తిరిగి వాళ్ళు విమర్శించుకోకూడదు. ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా? ఎందుకు వచ్చిన దిక్కుమాల మాటలు ఇవన్నీ? గమ్ముకోండి సరిపోద్ది కదా. వచ్చి 4.5 నెలలు కాలేదు పదవిలోకి వచ్చి, అందరే చేయలేదు 100 మంది 1000 మంది జరిగింది అని అంటే, ఇంతకు ముందు అలా ఏం జరిగినాయండి? హరికథల బుర్రకథలు జరిగినాయి. అప్పుడు కూడా అవన్నీ జరిగినాయి కదా, ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి ఒక సమన్వయం పాటించాలా. ఇంతకు ముందు మన పార్టీలో జరిగినాయి కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అయిందిరా, పక్కన వాళ్ళు ఇలా అంటారేమో, నోటి మీద ఓస్తారేమో, ఆ మాత్రం తెలుసుకోవద్దా? మాట్లాడితే ఏం తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఓకే,
ఇంకొకటి షర్మిల గారు వివాదం మీరు చూస్తా ఉన్నారు ఆస్తులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి అన్న పూర్తిగా తన బాధ్యతను మర్చిపోయాడు, తనకు డబ్బే కావాలి, బంధాలు అవసరం లేదు, ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి షర్మిల విమర్శలు చేస్తా ఉంది. తల్లి విజయమ్మ గారు కూడా లేఖ రాశారు, కూతురు పక్షాన్ని నిలబడ్డారు. ఎలా చూస్తారు దీన్ని? చాలా బాధాకరంగా ఉంటుందా చూడడానికి. నేను కూడా 2 రోజుల నుంచి చూస్తా ఉన్నా, వీడియో చూశాను. పాప మా షర్మిల అక్క ఏడుస్తుంది చూసిన. ఇప్పుడు 1000 కోట్లు అన్నీ పెట్టుకోకపోతే ఏమి అడిగింది ఇయ్యొచ్చు కదా జగన్ అన్న, ఏం చేసుకోబోతారు? ఈ షర్మిల గారి కన్నా కొడుకున్నాడు, ఆయన కొడుకు కొల్లేరు, వారసులు కొల్లేరే. మహా అయితే ఎన్ని ఏళ్ళు బతుకుతారు? ఏం చేసుకుంటారు? ఇంత ఆస్తి, 1000 కోట్ల ఆస్తి ఇయ్యొచ్చు కదా. పోనీ ఏదన్నా ప్రజల కన్నా పెడతానంటే అది లేకపోయా. మొన్న ఏదో విజయవాడ కూలిపోయి విజయవాడ అంతా నీళ్లు వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిన అన్నాడు. మీకేమని తెలిసినా? ఖర్చు పెట్టిందా? వాటర్ బాటిల్ ఇచ్చినానా? తెలుసా మీకు? మరి ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తా ఉంటారు కదా, సొంత చెల్లిని తల్లిని కన్నీళ్లు పెట్టి బాధ పెడతా ఉన్నాడే, రేపు సీఎం అయిన తర్వాత మన మటుకు ఏం ఉద్ధరిస్తారని ప్రజలకు తెలీదా? తెలుసుకోండి ప్రజలారా. అది రాసిన లెటర్ లో కూడా షర్మిల గారు కుంగుచాటు కృష్ణుడు లాగా అని చెప్పి మాట్లాడారు. మొత్తం దీని వెనకాల భారతి గారే ఉండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారా? కొంగుసాటి కృష్ణుడు గారు అంటే అది ఎక్కడ తరతరాల నుంచి వస్తున్న మాటే కదండి. ఎవరన్నా తల్లి మాట్లాడితే తల్లి అనడం తప్పులేదు కదా, కొడుకు ఆ విధంగా చేస్తా ఉంటే ఆస్తి ఇమ్మంటే ఇవ్వకపోయా. ఇంకా ఎవరైనా అడిగేది అంతే కదా. పాపం జగన్ తప్పే ఉందా? నువ్వు పెళ్ళం మాట వింటుండవరా సన్నాసి అని అంటారు. ఆయన విషయంలో కదా, ఎవరి ఇంట్లో జరిగే రామాయణమే కదా ఇదే. అంటే ఇస్తానన్నది కూడా ఇవ్వకుండా ఇప్పుడు మొహం చాటేస్తున్నాడంటే భారతి గారు వెనకాల బలంగా ఉండి ఇవ్వద్దు అని చెప్పి పట్టుబట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఏమో అది ఆ విషయం వాళ్ళకి తెలియాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకెట్ట తెలుస్తుంది? ఆమె ఏమంటుందో, ఈయనేమంటున్నాడో, లేకపోతే ఈయన ఇస్తానంటే ఆమె ఇయ్యొద్దు అంటుందో, లేకపోతే ఆయన ఈ అంటే ఇతనే ఇయ్యడం లేదు, ఎవరికి తెలుసు? ఏమైతే ఏడుస్తున్న విషయం బయట పెట్టుకుని తెలుస్తుంది. అసలు ఇంత దూరం కూడా ఎందుకు రావాలా? అదేదో ఇచ్చేసింటే లోపల ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండేది కదా, నువ్వు జనాలకు అందరికి తెలిసి అయిపోయా, ఒక పెద్ద హోదా నుంచి వచ్చి ఉండవు కదా, ఈ ప్రతిపక్షంలో ఉండవు నువ్వు. ఈ సమస్యని నువ్వు సమర్థుడు అయితే ఆ సమస్యని ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు కదా. తను ఈదులు ఎందుకు పెట్టాలా? ఆయన్ని షర్మిలక్క ఎందుకు ఏడవాలా? వాళ్ళ అమ్మ ఎందుకు ఇంత బారు లేఖలు ఎందుకు రాయాలా? దీని అంతటికి మూలం వాళ్ళిద్దరే కదా. ఇప్పుడు మొగుడు ఏందులే పోలే, ఆడబిడ్డే కదా, నీ చెల్లెలే కదా, నీ రక్తమే కదా, పోనీ ఈలే మనకేమైనా ఆస్తులు లేకుండా ఉన్నాయా? పిల్లలు కూడా బాగా చదువుకుంటా ఉంటారు, మంచిగా జాబులు చేస్తా ఉండరు, ఆస్తి సంపాదించుకుంటారులే, వాళ్ళకి ఏదో ఒక మంచి అయ్యి చేతిలో పెడితే వాళ్ళు చూసుకోరా? రేపు ఆస్తి అంతా ఈవుడు తినాలా? మహా అయితే 10 ఏళ్ళు బతుకుతాము, 50, 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతాము, ఇచ్చేయచ్చని ఆమె చెప్పుండాలా జగనానికి. లేదంటే పోనీలే నా చెల్లెలే కదా, నువ్వు గమ్ముగా ఉండు, నేను సంపాదిస్తాను ఆస్తులు, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సంపాదిస్తాను ప్రజలందరినీ పీడించుకొని, నువ్వు గమ్ముగా ఉండని చెప్పేసి ఈయన చెప్పాలా? ఈయన చెప్పకపోయా, ఆమె చెప్పకపోయా, అది వచ్చి బయటపడి అంత రోత అయిపోయా. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా షర్మిల విషయం ప్రస్తావనకు వస్తే ఆమె భద్రతను కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే షర్మిల గారికి కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉందా? తల్లి చెల్లికి ఇద్దరిని కూడా లేపేసేంత పని కూడా చేయొచ్చేమో, ఇలాంటి ప్రచారం ఉంది. ఏమంటారు మీరు? మరి అట్లనే అండి. మరి తల్లిని చెల్లిని చంపేసే రాజకీయం చేసేంత ఇది కాదనుకుంటున్నా జగన్ రెడ్డి అన్న. మాట్లాడుతున్నారు కొంతమంది, మాట్లాడతారు కానీ అది తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఏంది ఇప్పుడు నేనుండి అలా మాట్లాడితే ఏం రేపు ఎలక్షన్ అప్పుడు తల్లిని చెల్లిని వేసేసి మళ్ళీ సానుభూతి పొందారా అని చెప్పేసి అంటే తప్పు కదా. అదే ఎట్ట మాట్లాడతాం, తెలియని విషయం ఎట్ట మాట్లాడతాము, తెలిసిన విషయం సానుభూతి కోసమే బాబాయిని హత్య జరిగిందని చెప్పి విమర్శలు ఎట్లా? బాబాయిని హత్య జరిగిన విషయం తెలుసు కరెక్టే, కానీ అతను పట్టించుకోలేదు. మరి జరిగిందో లేదో, నిజంగా జగన్ దాని వెనకాల ఉన్నాడో లేదో, లేకపోతే చిన్న పిల్లాడు ఉన్నాడో తెలియదు. చిన్న పిల్లాడు ఉన్నాడు అనే విషయం తెలుస్తా. చిన్న పిల్లాడు అంటే అర్థమైంది నీకా? ఎవరు? అవినాష్ రెడ్డి గారు. అటు చిన్న పిల్లాడు అని చెప్తా ఉంటాడు. మరి అతను ఉన్నాడో లేకపోతే ఎవరు ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడు జరిగిపోయిన విషయం గత ఆయన వివేకరాజ రెడ్డి గారు పాపం చచ్చిపోయారు, గొడ్ల పోటీకి బలైపోయాడు. ఆయన ఆత్మకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో తల్లిని చెల్లిని వేసేస్తారని మనం ఎట్లా అంటాము? షర్మిలకి రక్షణ ఇస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు రక్షణ అంటే నువ్వు బాధపడబాకమ్మా, మేము అన్న స్థానంలో ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు డిప్యూటీ సీఎం లో ఒక అన్నగా హామీ చెప్పుకుంటాడు, బాధపడకు తల్లి, ఏం కాదులే, నువ్వేం ఇబ్బంది పడబాకు, ఆస్తుల దగ్గర కొట్లాటలు చేసుకోబాకండి, ఏమన్నా కొట్టుకుంటారేమో అని చెప్పి ఆ మాట అని ఉంటాడు. ఓకే. సో ఇంకొకటి, రిషికొండ ప్యాలెస్ ని చంద్రబాబు నాయుడు గారు నిన్న సందర్శించారు. మొత్తం ఆ రాజ వైభోగం, ఆ మహల్ ని, ప్యాలెస్ ని చూశారు. ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన విలాసాల కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలా? ఆ బాత్ టబ్బే ₹1,00,00,000 ఖర్చు అంట. అవును. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకు చాలా బాధ అనిపించింది.
పాస్ గల డబ్బులన్నీ తీసుకొచ్చి డబ్బులకి వాటికి పెడితే ఎట్లయ్యా నువ్వా? నాకు కొన్ని తెలుస్తా ఉంటాయి నిజంగా. అంతకు ముందు ఎప్పుడు ప్యాలెస్ చూడకపోతుంది మేము లోపలికి వచ్చి ఎట్ట పెట్టుకున్నావో ఏమో. ఆ దిక్కుమాల ప్యాలెస్ కోసం మా డబ్బులని లాగి కట్టేస్తావా? ఇదేమన్నా న్యాయమేనా? ఏమి భారతీయ సిమెంట్ కంపెనీ అమ్ముకోకూడదా? లేకపోతే సాక్షి మీడియాని అమ్ముకోకూడదా? అయినా అమ్ముకొని కట్టించుకొని ఉంటే బాగుండేది కదా. మా డబ్బులు ఎందుకు యావంతుని కట్టి నేను అంతా చూపిస్తా ఉంటా టీవీలో. ఎంత బాగుందో అసలు. ఇంద్రభవనం అంటిదేనా, స్వర్గం అంటిదేనా? ఏం చేయాలంటారు అసలు? దాన్ని చేయడానికి ఏముందండి? ఇప్పుడు ఆయన అయితే రాగానే ప్రజా వేదికను కూర్చుండు. నెలకి 80 లక్షల రూపాయలు ఖర్చు అంట కరెంటు బిల్లులు అవి వాటి కోసం. అదే ఇంకేమో ఫీజు పీకేయాలా? మరి డబ్బు వృధా అయిపోతుంది కదండి. వృధా అయిపోయింది, ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు తిరిగి కూల్చలేరు. అది కూల్చినామంటే ఏమవుద్దా? అప్పుడు ప్రజావేదిక కూర్చున్నాడు తెగ ఎగిరింటారు కదా. ఇప్పుడు రుషికొండ మీద ప్యాలెస్ గట్టు ఉంటే మీ బాబు గారు దానికి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలి. ఇంకా ఆ విధంగా బాబు గారు కూడా అదే అంటారు. అసలు దీన్ని ఎట్లా ఉపయోగించాలో నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా మామూలుగా ఆయన చెప్పింది కదా రోజా. అప్పుడు ఏం చెప్పింది ఏమి? ఎప్పుడైనా ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి కోసం కట్టించిన అని చెప్పేసి ఏదో నోటికి వచ్చి 4 మాటలు మాట్లాడింది కదా. విన్నారు అదే అనింది కదా. ఇప్పుడు ఎవరు వచ్చి గవర్నర్లు మోడీలు వచ్చి కూర్చుంటారంట. ఒకసారి ఆ బాత్రూమ్ గురించి మీకు విషయం చెప్తాను. అందులో పడుకొని స్నానం చేస్తూ తల ఇటు తిప్పితే సముద్రం కనిపించాలంట. ఆ రకంగా డిజైన్ చేసుకున్నారు. మరే ఆయనకి అవసరం కాబట్టి చేసుకున్నాడండి. ఆయన ఏమనుకున్నాడు? 30 ఏళ్ళు ఎవరో పంచాంగం చెప్పిందని చెప్పేసా వరుసగా ఇంకా టీడీపీ గీడీపీ ఏమి జనసేన పిల్లసేన అని చెప్పేసి అప్పుడు ఒక ఆయన మాట్లాడిండు కదా. ఆయన పూజారా ఇంక 30 ఏళ్ళు అని చెప్పేసి అనుకున్నా. పాపం జగన్ అన్న నన్నా 30 ఏళ్ళు మనం ఎలా ఉండేది? ఇంకెవరు ఉండరు. ఇలా డబ్బులో పట్టుకొని చేతులు మందు గ్లాస్ పట్టుకొని తాగుతా ఉంటే సముద్రం వ్యూ కనపడాలి మనకి. అందుకని చెప్పి డిజైన్ చేసుకున్నా. ఆ డబ్బు అంతా మనదే కదా, మన ప్రజలదే కదా. అదే ఆయన కాదు కదా, ఆయన జోబులది కాదు కదా. అప్పు తీసుకొని వచ్చి సగం డెవలప్ చేయకుండా సగం డబ్బులు ప్రజల జోబీలు వేసేస్తుంది. మిగతా డబ్బు ఇదిగో విలాసవంతమైన డబ్బులు, విలాసవంతమైన బిల్డింగ్లు కట్టుకుంటేవి. నీ ఇంటికి ఏమో ఇనప కమ్మీలతో చుట్టూతా పెద్ద కంచుకోటలాగా ఎవడు ఏగ కూడా బయటకు లోపలికి రానికుండా చేసుకుంటుంది. ఈ డబ్బంతా ఏడికెళ్ళి నుంచి తెచ్చి నువ్వు నీ ఆస్తిలో నమ్మి కట్టుకున్నా మా డబ్బులే కదా కట్టుకునిందే. ఇంకేం చేస్తావు? 30 ఏళ్ళ పరిపాలన నేనేలే, ఇంకెవడు అడగడు మనల్ని అని అనుకున్నా. ఈడగా బొక్క బోర్లు పడిపోయాడా. ఈడ చూస్తే తిరిగి ఇయర్స్ కొడితే 11 సీట్లు వచ్చా. అక్కడేమో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో మోగిపోయా. ఇప్పుడు ఏమైంది? బిక్క మొహం వేసుకుంటుంది. ఇప్పుడు ఎట్లా చెప్పు? 30 ఏళ్ళు అంట, 30 ఏళ్ళు పరిపాలన చేస్తారట ఏకదాటిగా. 5 ఏళ్ళకే అయిపోయా. ఇంకంతే అయిపోయి కథం. ఇంకా ఓకే. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడన్నా కలిసారా ఇన్ని రోజులు? లేదండి, ఒక్కసారి కూడా. బాబు గారిని కలిసాం మన అన్స్టాపుల్ షోలో. కలిసారా? ఓకే. ఆ షోలో ఉన్నారు మీరు? ఆ షోలో ఉన్నాను, ఆడియన్స్ లో. ఓకే. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి. అంతేనా? అంతే. ఆఫ్ ది రికార్డ్ ఏదన్నా మాట్లాడతారు కదా, ఫోటో సెషన్ జరిగింది. అక్కడ టైం లేదు అసలు. అప్పటికే షోనే చాలా సేపు టైం జరిగింది. ఇంకా ఏం మాట్లాడతారు? హడావిడిగా మీడియా వాళ్ళు అందరూ వచ్చేసింది కదా, ఈ జనాభా వీళ్ళంతా. ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేదు. అందరం కలిసి బాబు గారు అండ్ బాలయ్య బాబు గారు, నేను, మా వెనకాల ఆడియన్స్ అందరం కలిపి ఒక ఫోటో దిగినాం మంచిగా. అంతే అంతే. త్వరలోనే మీకు పార్టీ నుంచి ఫోన్ రావాలి, జాయిన్ గండి అని చెప్పి అడగాలని. జరగని పని. అంతేనా? ఏం మీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఇట్లాగే పోతా? బలంగా వినిపి నా ఫోటోలు ఎంతమంది అండి, ఎంతమంది ఉంటారు చెప్పండి? వాళ్ళు నాకైతే నేను వాస్తవంగా చెప్తున్నాను, నిజంగా నా తల్లి తోడుగా చెప్తున్నాను. నేను నిస్వార్థం లేకుండా ₹1 ఏది ఆశించుకుని నిస్వార్థంగా మాట్లాడుతున్నా. ఇలాంటి నిస్వార్థపరులే కదా పార్టీలు కూడా కావాలి. నిస్వార్థంగా మాట్లాడుతున్నా. మీరు అన్నట్టు నా వెనకాతల ఎవరు లేరు, ఏ పార్టీ నాయకులు లేరు. నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఏమన్నా జరిగినా కూడా ఎవరిని విమర్శించే హక్కు కూడా నాకు లేదు. పార్టీలో జాయిన్ అయితే నేను మాట్లాడొచ్చు, ఏందైనా ఇట్లా జరిగింది కదా రండి అని చెప్పేసి. ఇప్పుడేం లేదు కాబట్టి నేనేం మాట్లాడలేను. కాకపోతే ఇప్పుడు అభిమానం ఉంది కాబట్టి అభిమానంతో మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒక దానిలాగా మాట్లాడుతున్నా. ఇట్లాగే మీ స్టైల్లో మీరు ముందుకు పోతా ఉండండి, అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.